చిత్రకేతోపాఖ్యానము. రాజా, శ్రద్ధగా ఇతిహాసమును వినుము. ఇది చిత్రకేతుపాఖ్యానము. దీన్ని వ్యాసుని వలన నారదుడు, దేవరుడు వినిరి. దాన్ని నీకు చెప్పెదను. సూరసేన దేశంలో చిత్రకేతువు అనేది సార్వభౌముడు ఉండెను. అతని పరిపాలనలో దేశము సుభిక్షమై కోరికలు అన్నయో నెరవేరి సుఖముగా ఉండెను. అతనికి 1,000,000 మంది భార్యలు, కానీ అతనికి సంతానము లేదు. సంతాన యోగ్యత ఉన్నవాడైనను ఇంతమంది భార్యలలో ఏ ఒక్క భార్య కూడా సంతానవతి కాలేదు. రూపము, ఔదార్యము, వయసు, ఉన్నతమైన వంశము, విద్య, ఐశ్వర్యము, సంపద మొదలగునవి అన్నీ పరిపూర్ణముగా ఉండినను తన భార్యలు గొడ్రాళ్ళు అనగా బిడ్డలు లేని వారే ఉండుటకు చింతించుచున్నాడు. అంతమంది భార్యలున్నను ఐశ్వర్యములను అతనికి ప్రీతి కలుగుటలేదు. ఒకనాడు అతని భవనమునకు భగవానుడు అంగీరసుడు అనే ముని లోక సంచారము చేయుచు అనుకొనకుండా వచ్చెను. చిత్రకేతువు అతన్ని యథాశాస్త్రముగా ఎదుర్కొని పూజించి సుఖాసీనుని చేసి ఆతిథ్యము వసంగెను. అంగీరసుని దగ్గర నేలపై వినయంతో కూర్చుని ఏదో చెప్పవలనని అనుకొనుచుండెను. అంగీరసుడు చిత్రకేతువు అభిప్రాయం గుర్తించి ఇట్లు ప్రశ్నింపసాగాను. రాజా, నీ శరీరము ఆరోగ్యంగా ఉన్నదా? నీ రాజ్యమును ఉండవలసిన 7 విధములుగా ప్రకృతులు అనగా స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అన్నవి భద్రముగా ఉన్నవా? జీవుడు మహదహంకార తన్మాత్రలు అనేది 7 ప్రకృతి వికారముల చేత ఎట్లు రక్షింపబడుచుండెనో అట్లే రాజు 7 ప్రకృతుల చేత శ్రేయస్సునందును. నీ భార్యలు, నీ ప్రజలు, నీ మంత్రులు, నీ భృత్యులు, అమాత్యులు, పౌరులు, జానపదులు, రాజులు, కుమారులు నీ వశవర్తులే మెలుగుచున్నారా? ఎవనికి మనసు ఇంద్రియములు వశమున ఉండునో వానికి వీరందరూ వశమందుదురు. లోకులందరూ శ్రద్ధతో అర్పించవలసిన కప్పములను అర్పించుచుందురు. నిన్ను చూచినచో నీ మనసు ఎందుకో సంతోషము నందకుండా దిగులుతో ఉన్నట్లు కనపడుచున్నది. వెనుక చెప్పినవన్నీ నీ వంశమందు ఉన్నచో నీ మనసున అసంతుష్టి ఉండుటకు కారణము లేదు. ఏదో కోరిక తీరనట్లు నీ ముఖము తెలియజేయుచున్నది. ముఖము కాంతిహీనమై చింతతో నిండి ఉన్నది. దానికి కారణము ఏమి? ఇట్లు అంగీరసుడు విచారమునకు కారణమును ఎరింగియో ప్రశ్నించినాడని గుర్తించిన చిత్రకేతువు సంతానమును కోరుకొనవల్లని మునితో ఇట్లు పలుకుచున్నాడు. హే భగవాన్, తపస్సు, జ్ఞానము, సమాధి పరిపూర్ణంగా గల మీకు తెలియనిది ఏమి ఉండును? మీ జ్ఞానమును ఆవరించడే పాపములు యోగ్యాభ్యాసంచే తొలగింపబడినవి. కావున ప్రాణులు లోపలి భావము బాహ్య విషయంలో కూడా మీకు గోచరించుచుండెను. కానీ మీరు ప్రశ్నించినారు కావున నా మనసులో ఉన్నదాన్ని విన్నవించెదను. లోకపాలు కూడా పొందని సామ్రాజ్యము, ఐశ్వర్య సంపదలు నాకున్నవి, కానీ సంతానం లేదు. ఆకలి దప్పి అధికముగా ఉన్నవానికి మిగిలిన సుఖములు ఎన్ని ఉన్నను ఎట్లు మనసునకు ఆనందమును కలిగింపలేవో, సంతానము లేని నాకు ఈ ఐశ్వర్యము ఎంత ఉన్ననో తృప్తినిచ్చుట లేదు. మా పూర్వులు దుస్తరముకు నరకమును దాటుటకు సంతానము ఉండవలెను. పితృరుణము తీర్చక నేను చనిపోయినచో నేను నరకమున పొందెదను. అందుచే ఆ నరకమును దాటునట్లు అనుగ్రహింపము. ఇట్లా చిత్రకేతువు ప్రార్థింపగా దయగల అంగీరసుడు త్వష్ట దేవతగా గల ఒక యాగమును చేయించెను. అందు చరువు అనగా హోమము చేసిన ద్రవ్యమును వండించి దానితో త్వష్టను గూర్చి హోమము చేసెను. అతని భార్యలలో పెద్దది శ్రేష్ఠురాలు అవో కృత్యుదుతి అను భార్యకు యజ్ఞశేషమును అతడు వసంగెను. ఆమెకు యజ్ఞప్రసాదమును ఇచ్చి, ఓ రాజా, నీకు ఒక కుమారుడు కలుగును, కానీ అతడు నీకు హర్షమును శోకమును కలిగించును అని చెప్పాను. ఆమె ఆ చరువును పుచ్చుకొనెను. కృత్రికలు అగ్ని వలన కుమారస్వామిని గర్భమున ఎట్లు దాల్చెనో అట్లే ఆమె గర్భము దాల్చెను. శుక్లపక్ష చంద్రుని వలె ఆమె గర్భము వృద్ధినందుంచుండెను. ప్రసవకాలము ఆసన్నము కాగా కుమారుడు కలిగెను. సూరసేన దేశమునందుండు ప్రజలందరూ తమ ప్రభువుకు కుమారుడు కలిగినని పరమానందమునందిరి. రాజు కూడా పుత్రజన్నంచే సంతుష్టి స్నానము చేసి పవిత్రముగా అలంకరించుకుని బ్రాహ్మణులచే ఆశీర్వాదములు నంది పిల్లవానికి జాతకర్మను చేయించెను. వారికి బంగారం, ప్రజలకు పరివారమునకు కూడా వారి వారి కోరికలు నిండినట్లు ఇష్ట వస్తువులను వసంగెను. ఎంతో శ్రమతో లభించిన ధనమునందు ధనము లేని వారికి ఎట్లు అధికముకు ప్రీతి ఉండునో అట్లే కుమారుని యందు ప్రేమ అధికముగా ఉండెను. కృతజ్ఞునికి కుమారుడు కలిగినాడని విని సౌతులందరికీ తమకు సంతానము లేదని దుఃఖము అధికమయ్యను. సంతానము తెగు కృతజ్ఞుతి యందు రాజునకు ప్రేమ అధికముగా ఆగుచుండెను. కుమారుని ఎల్లవెల్ల లాలించుచు ఆమె వద్దనే కాలము గడుపుచుండెను.
మిగిలిన భార్యల ఎడ అంత ప్రేమ లేకుండా ఉండెను. ఆ భార్యలకు సంతానము లేకపోవట, రాజుగారి ఆదరము లభింపకపోవట అను 2 విధములగు దుఃఖములచే మనసులో క్లేశపడి సవతియందు అసూయచే తమను తాము నిందించుకొనుచు బాధపడుచుండిరి. సంతానము లేని స్త్రీ పాపాత్మురాలు. సంతానము లేని స్త్రీని భర్త ఆదరింపడు. సంతానము గల భార్య సంతానము లేని వారిని దాసీలను చూచినట్లు చూచును. ఎంత సౌఖ్యము పొందినను దాసి వలె పరిచర్యలు చేయుటయే గాని భర్తతో కలిసి సౌభాగ్యం పొందలేని స్త్రీకి ఆనందం ఎక్కడిది? ఇట్లా బాధపడుచు సవతికి కుమారుడు కలిగినాడనియో తమపై భర్త ప్రేమ చూపుట లేదనియో వారికి ద్వేషము ప్రబలమాయను. ఓర్వలేని వారిలే ద్వేషము చే మతిచెడి క్రూర స్వభావులై ఆ పిల్లవానికి విషము పెట్టిరి. ఆ బాలుడు చనిపోయెను. సవతులు ఇంత పాపము చేసినారని కృతజ్ఞతి ఎరుంగలేక బాలుడు నిద్రపోవచ్చున్నాడని అనుకుని భవనంలో సంచరించుచుండెను. పిల్లవాడు ఎంత కాలమునకును మేల్కొనకుండా చూచి దాదితో, ఏమిటి ఇంతసేపు నిద్రపోవచ్చున్నాడు, లేపి తీసుకొని రమ్మని చెప్పాను. దాది వెళ్ళుసరికి ఆ పిల్లవాడు గుడ్లు తేలవేసి మరణించి ఉండెను. దాది చూచెను, ఆహ్ అని నేలపడెను. చాలా వేగముగా మొరపెట్టుచుండెను. ఆ ఏడుపు విని కృతజ్ఞతి బాలుని దగ్గరకు వెళ్ళి చనిపోయి ఉండుటను గుర్తించాను. శోకము పొంగులు వారి నేలపడి ఇటునట్టు కొట్టుకునిచుండెను. వస్త్రము కేశములు చెదిరిపోవచుండెను. ఆమె ఏడుపుని విని అంతఃపురంలోనున్న పురుషులు స్త్రీలు అందరూ చేరి వారు కూడా దుఃఖించుచుండిరి. రాజు కుమారుడు చనిపోయినాడని వినెను. కారణం ఏమీ తెలియలేదు. చూపు పోయెను, నేలపడెను, లేచి తొట్రుపాటు పడుచుండెను. బాలునిపై గల ప్రేమచే శోకము అధికమయ్యి మిక్కిలి దుఃఖించుచుండెను, మూర్ఛపడెను. మంత్రి మొదలగు పరివారము బ్రాహ్మణులు అతని వెంట ఉండిరి. దుఃఖముతో వస్త్రము జారిపోవచ్చు, జుత్తు జల్లుకొని పోవచ్చు వచ్చి బాలుని పాదముల వద్ద పడెను. నిట్టూర్పులు వదులుచుండెను. జుత్తు జల్లుకొని పోవచ్చు వచ్చి బాలుని పాదముల వద్ద పడెను. నిట్టూర్పులు వదులుచుండెను. కన్నీటిచే మాట రాకుండెను. కృతజ్ఞతి కూడా శోకించుచున్న భర్తను చూచి మరింత దుఃఖము అధికమై ఏడ్చుచుండెను. ఓ దైవమా, నీవు మూర్ఖుడవు. నీవు సృష్టి చేతువు కానీ సవ్యంగా ఉండదు. ముందు పుట్టిన తల్లిదండ్రులుగా తర్వాత పుట్టిన పిల్లవాడు మరణించుట అపసవ్యము గదా. అట్టి క్రమముచే పాటించుచున్నచో నీవు చాలా గొప్పవాడై ఉందువు. అట్లు కాకపోవడిచే నీవు మూర్ఖుడవు. తల్లిదండ్రులు పుట్టక మునుపు కుమారుడు పుట్టడు కదా. చనిపోవటంలో మాత్రము ఆ క్రమము ఎందుకు కల్పింపలేదు? ముందు పుట్టినవారు ముందు, తర్వాత పుట్టినవారు తర్వాత చనిపోనట్లు చేయకూడదా? నీ సృష్టి వృద్ధి పొందించుకుంటకు పిల్లలపై ప్రేమను నీవే పెంచితివి. ఆ ప్రేమను నీవే ఖండించుచుందువు. ఇట్లు దైవమును నిందించుచు బాలునితో ఇట్లు అనుచున్నాడు. బాబు, దిక్కులేని దీనురాలైన నన్ను వదిలి నీవు యాగకము. శోకముతో తప్పించుచున్న నాన్నగారిని చూడుము. బిడ్డలు లేకపోవటచే కలిగిన శోకమును భరించుట కంటే నిన్ను వీడి ఉండుట భరింపరానిది. చీకటి అగుచున్నది. దేవుడు దయలేని వాడే నిన్ను దూరముగా తీసుకొని పోవచున్నాడు. నాయనా లెమ్ము, నీతో ఆడుకుంటకు పిల్లలు వచ్చినారు. నీవు పండుకొని చాలాసేపు అయినది. నీకు ఆకలి వేయుచున్నది. పాలు త్రాగుము, బొవ్వ తినుము. మా శోకమును తీర్చవా? అయ్యో, నీ అందమైన ముఖమును నేనిక చూడజాలను. కదలాడుచున్న రెప్పలతో అందముగా ఉండేది నీ నేత్రములను ఇక చూడను కదా. నా మాటలను వినుము. నీ మాటలను విను భాగ్యము ఉన్నదో లేదో. దయలేని దైవము వెనుకకు వచ్చుటకు వీలు కాని ఏదో లోకమునకు తీసుకుని పోయినాడు అని భార్య ఏడ్చుచుండట చూచి ఆమె విలాపముచే మరింత దుఃఖము గలవాడై చిత్రకేతువు శోకము అధికమై గట్టిగా ఏడ్చెను. ఆ దంపతులు అట్లు ఏడ్చుచుండట చూచి పరివారమంతయు ఏడ్చిరి. అందరూ తెలివి తప్పినట్లుండిరి. ఇట్టి మహా దుఃఖప్రదమైన పుత్రశోకముచే రాజు ప్రజలు కూడా తెలివి తప్పిపడి ఉండుటను ఎరింగి అంగిరసుడు అను ముని నారదునితో మరలా అచ్చటికి వచ్చెను. చనిపోయిన బాలుని వద్ద శోకముచే చనిపోయినట్లు పడి ఉన్న చిత్రకేతువును అంగిరసుడు నారదుడును చూచి తమ మంచి మాటలతో అతన్ని ఓదార్చుచు ఇట్లు పలికిరి. రాజా, ఎవరిని గూర్చి నీవు శోకించుచున్నావు? అతడు నీకు ఏమగును? ఈ సృష్టిలో నీవతనికి ఎన్నవ తండ్రివో తెలియనా? ఇంతకు ముందు గాని ఇక ముందు గాని అతను తండ్రులెవరో తెలియశక్యము కాదు. ప్రవాహ వేగంలో ఇసుక రేణువులు నీటి వేగంచే కలియచుండెను, మరలా విడిపోవచుండెను. అట్లే జీవులు కాల ప్రవాహంచే కలియుచు విడిపోవచ్చు సాగుచుందరు. ఒక జాతి విత్తనముల నుండి అవే జాతి విత్తనములు బయలుపడి మరలా
అవి నశించుచుండెను. అట్లే ఒక జాతికి చెందిన శరీరముతో కూడిన జీవుల నుండి ఆ జాతికి చెందిన ప్రాణులే పుట్టుచుందురు, నశించుచుందురు. ప్రాణము లేని వాటి నుండి ప్రాణం లేనివి, ప్రాణము గల వాటి నుండి ప్రాణము గలవి బయల్పడుచు మరుగుపడుచుండుట ఈశ్వర సంకల్పముచే జరుగుచుండెను. లోపల ఉన్న జీవుడు శరీరములను వీడిపోగానే దేహము ఉన్నను అది శోకింపదగినది కాదు. ఇచ్చట నీకు ఈ బాలుని శరీరము కప్పబడుచున్నది. ఇది పుట్టుక మునుపు జీవుడు దీన్ని వీడి వెళ్ళిన తర్వాత కూడా ఇది కనపడుచున్నను లేనట్లే. సర్వభూతములకు నియామకుడు సర్వేశ్వరుడు. ఆయా జీవుల కర్మానుసారంగా వారితో దేహముతో తాను ప్రవేశించి శాసించువాడతడు. ఈ జీవులు అస్వతంత్రులు. అతడు సర్వశక్తిమంతుడు. సమస్త కామములు ఈడేరిన వాడు. అతడు అన్ని కోరికలు తీరినవాడొకటిచే ఈ సృష్టి చేతిలో అతడేమీ ప్రయాసపడడు. అతనికేమీ ప్రయోజనము లేదు. జీవులు కర్మఫలంను అనుభవించుటకు శరీరంను సృజించుటలో ఒక ప్రయోజనమును గాని శ్రమ గాని ఉండవు కనుక సృష్టి బాలురు లీల వంటిది. శరీరంలో భేదములు కలుగుటకు కారణము వారి వారి కర్మలు. ఒక విత్తనము భూమిలో పడవేసినచో మొలక వచ్చినట్లే తండ్రి శరీరము తల్లి శరీరము కలిసి బీజము మాతృగర్భమునందు పడగానే జీవునకు దేహము కలుగుచున్నది. దేహము పుట్టుట పెరుగుట తరుగుట మొదలగు స్వభావములు సహజంగా కలది. అగ్ని వేడిగా ఉండుట నీరు చల్లగా ఉండుట ఎట్లు వానికి స్వభావమో అట్లే దేహమునకు పుట్టుట మరలా కనపడకుండా పోవుట స్వభావము. ఈ పుట్టునది పెరుగునది దేహము. ఆ దేహములో చేరి ఉండక మారక ఉండువాడు దేహి. కావున జీవునకు అనగా ఆత్మకు దేహి అని పేరు. కర్మచే దేహము వచ్చినది కానీ ఎల్లప్పుడూ అతడు దేహి కాదు, దేహము గలవాడగును. అది అవివేకంచే కల్పింపబడినది. కర్మవశముచే దేహ సంబంధము కలిగి ఉన్నవాడు ఆత్మను దేహి అందురు. ఆ దేహము పోగానే అతడు దేహి కాడు. అందుచే దేహము నీ కుమారుడు కాడు, ఆత్మయు నీ కుమారుడు కాదు. అందుచే శోకింపనవసరం లేదు. ఇట్లు మునులచే ఓదార్పబడిన రాజు ముఖము తుడుచుకుని మానసిక వేదనతో ఇట్లు పలుకుచున్నాడు. పూజ్యులు జ్ఞాన సంపన్నులగు మీరెవరు? మీరు అవధూతల వలె కనపడుచున్నారు. మీరు ఎవరో మహాపురుషులు. మా వంటి మోహమునందిన వారి మోహమును తొలగించుటకు జ్ఞానులు భగవద్భక్తులు సంచరించుచుందరు. లోకములో సనత్కుమారుడు, నారదుడు, ఋషభుడు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అవాంత తౌడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, యాంకవల్కుడు, జాతుకర్ణుడు, ఆరుని, రోమసుడు, చ్యవనుడు, దత్తుడు, పతంజలి, వేదశ్రుడు, పంచశిరుడు, హిరణ్యనాభుడు, శృతదేవుడు, రథధ్వజుడు అనడి వారు భగవద్ జ్ఞాన సంపన్నులై ఇతరులకు జ్ఞానమును కలిగించు వారులై లోకంలో సంచరించుచుందురు. నేను మూఢబుద్ధిని, గ్రామ్య పశువును, అంధతమస్సులో మునిగి ఉన్నవాడును. మీరు ఇరువురు నాకు జ్ఞానదీపమును వసంగుదురుగాక. ఇట్లు చిత్రకేతువు పలుకగా అంగిరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. కుమారులు కావాలని కోరిన నీకు కుమారుని వసంగిన అంగిరసుడును నేను. ఇతడు సాక్షాత్తు బ్రహ్మపుత్రుడగు నారదుడు. పుత్రశోకముచే దాటరాని అజ్ఞానంలో ఉన్న నిన్ను అజ్ఞానంను తొలగించి రక్షింపవలని వచ్చితిమి. నీకు ఇటు దుఃఖము కలుగుట తగదు. నీకు ఉత్తమమైన జ్ఞానంను కలిగింపవచ్చితిమి. నీకు భక్తి కలదు, సత్సంగము కలదు. కానీ పుత్రుడు కావాలని కోరిక వదలలేదు. అందుకే ఆనాడు జ్ఞానమును వసంగక పుత్రుని వసంగినాను. ఇప్పుడు కుమారుని వలన ఎంతో దుఃఖమున్నదో నీకు తెలిసినది, అనుభవించినావు. ఇట్లు ధనము, ఐశ్వర్యము, సంపదలు, శబ్దాది విషయములు, రాజ్యభోగములు, రాజ్యము, సైన్యము, కోశము, మంత్రులు, మిత్రులు మొదలగునవి అన్నియు శోకమును, మోహమును, భయమును, ఆర్తిని కలిగించినవే కానీ సుఖమును కలిగించినవి కావు. కొంతకాలము ఉండి ఈ దేహము పంచభూతములతోనూ జ్ఞానేంద్రియములతోనూ ఏర్పడినది. దేహంలో ఉన్న ఆత్మకు క్లేశములను కలిగించున్నది. కావున మనసున కుదుటపరుచుకొనుము. లేని దానిని ఎప్పుడునూ లేనిదిగానే ఉండునని అనుకొని మోహంను పొందకము. ఆత్మస్వరూపము తెలుసుకొనుము. ఆత్మ ఏకరూపమైనది. దేవ మనుష్యాది భేదములు అస్థిరమగు శరీరమునకు చెందినవి. స్థిరమగు ఆత్మ దేహమే అని తలంచకము. వైరాగ్యమును పొందుము అని ఈ విధముగా మంత్రరూపమగు ఉపనిషత్తును అనగా రహస్య జ్ఞానమును అతనికి ఉపదేశించెను. తరువాత నారదుడు ఇట్లు పలుకుచున్నాడు. ఓ చిత్రకేతు, నీవు ఈ రహస్య విద్యను మనసును సమాధిలో ఉంచుకొని స్వీకరింపము. దీనిని దృఢముగా నిలుపుకొనుము. 7 రాత్రులలో ఈ విద్యా ప్రభావముచే భగవానుడగు సంకర్షణుడు నీకు దర్శనమొసంగును. సంకర్షుని యొక్క పాదములను ఆశ్రయించి వెనుకటి వారందరూ రుద్రుడు మొదలగు వారు కూడా బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది, అది స్వతంత్రము అనడి భ్రాంతిని తొలగించుకొన్నారు.
చివరకు భగవత్ సాయుధ్యము నందినారు. నీవు కూడా భ్రాంతి తొలగి సాయుధ్యము నందగలవు. ఇట్లు అంగిరీసుని చేత చెప్పబడిన విషయములను వివరించి నారదుడు చిత్రకేతువును ఓదార్చి చనిపోయిన కుమారుని యోగశక్తిచే అతనికి కనపడినట్లు చేసెను. వారికి ఆ బాలును చూపించి నారదుడు బాలునితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ జీవా, చూడుము, ఈమె నీ తల్లి, ఇతడు నీ తండ్రి. మీరందరూ నీపై ప్రేమగల బంధువులు నీ కొరకై శోకించుచున్నారు. నీవు విడిచిన శరీరము ఇచ్చటనే ఉన్నది. దీనిలో ప్రవేశించి మిగిలిన ఆయుర్దాయము అంతయు మిత్రులతో కలిసి భోగములను అనుభవింపుము అనెను. జీవుడు ఆ మాటలు విని ఇట్లు అనుచున్నాడు. ఏ జన్మలో నాకు వీరు తల్లిదండ్రులు? కర్మలచే నేను తిరియక్ మనుష్య జాతుల్లో తిరుగుచున్నాను. దేహము లేనినాడు బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, తటస్థులు, మిత్రులు అనువారు నాకెవ్వరూ లేరు. ఆయా జన్మలలో ఆ శరీరం అనుసరించి ఒక జన్మలో తల్లి, మరొక జన్మలో శత్రువు కావచ్చు. సంబంధంలో మారుచుండెను. అందుచే ఎవరిని తల్లిదండ్రులను గుర్తింపగలను? అంగడిలో అమ్మకమునకు పెట్టిన వస్తువు ఎవడు కొనినా వానిదే అగును. మరలా వాడమ్మి వేరొకడు కొనినా వానిదే అగును. అట్లే ఆత్మకు కర్మానుగుణముగా దేహ బంధువులు మారుచుందురు. ఆత్మ అనిత్యమైనది, శరీరము అనిత్యము. ఆ శరీరముతో ఒక పశువును గాని ఇంటిని గాని కొని నాది అని అనుకొనుచుందురు. కానీ ఆ శరీరం ఉన్నంతకాలమే ఆ సంబంధము. తర్వాత ఆ ఆత్మ ఆ వస్తువు నాది అని అనుకొనదు. జీవుడు ఎంతకాలము ఒక శరీరంలో ఉండునో అంతకాలము ఆ దేహమునకు చెందిన తల్లిని తండ్రిని ప్రేమించుచుండును. ఆ తల్లిదండ్రులు నా కుమారుడు అని అనుకొనుచుందురు. జీవుడు నిత్యుడు, మార్పు లేనివాడు, మిక్కిలి సూక్ష్మము అయినవాడు, జ్ఞానమే ఆకారంగా గలవాడు. తన్ను చేరిన ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణములచే ఏ విశ్వంను సర్వేశ్వరుడు సృజించుటకు తాను అవకాశమును ఒసంగుచుండెను. పరమపురుషుడే జీవునే కర్మానుగుణముగా శరీరంను సృజించును. పుణ్యపాపములు చేసేవాడు జీవుడే. ఆయనను పరమపురుషుడు వాణ్ణి అన్నిటినీ చూచి వానికి ఆ పుణ్యపాపముల ఫలమును అనుభవించుటకు తగిన శరీరమును ఇచ్చి అనుభవింపజేయుచుండెను. పరమపురుషునికి ప్రియుడు గాని అప్రియుడు గాని తనవాడు గాని పైవాడు గాని లేడు. పరమపురుషుడు జీవునిలో అంతరాత్మగా ఉండును. జీవుడు చేయు పుణ్యపాపములను చూచుచుండును. అతడు పుణ్యఫలమును గాని పాపఫలమును గాని తాను స్వీకరింపడు. జీవునిలో ఉదాసీనుడై ఉండి అతడు చేయు సర్వకరములను ఎరింగిన వాడే ఫలమునిచ్చుచుండును. ఇట్లు చెప్పి జీవుడు వెళ్ళిపోయాను. జ్ఞాతులు అందరూ ఆ మాటలను విని తమ ప్రేమపాశమును త్రెంచుకొని శోకమును త్రెంచుకొనిన వారైరి. జ్ఞాతులందరూ ఆ శరీరములకు దహనము చేసి తగిన సంస్కారములను చేసి ఆ దేహముపై తాము ప్రేమ పెంచుకొనుటచే కలిగిన శోకమును, మోహమును, భయమును, ఆర్తిని వీడిని వారైరి. ప్రేమయే అన్ని దుఃఖములకు మూలము. ఆ బాలునికి విషము ఇచ్చి చంపిన మిగిలిన భార్యలందరూ ఆ బాలహత్య చేసిన పాపమునే కాంతిపోయి వారి సిగ్గుపడిరి. బాలహత్య చేసిన పాపము పోవుటకు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారముగా యమునా నదిలో బాలహత్య దోషం పోవుటకు వ్రతమును ఆచరించిరి. ఈ విధముగా అంగీరసిన మాటలచే నారదుని మాటలచే చిత్రకేతునకు జ్ఞానము కలిగెను. సరస్సులో బురదలో కూరుకొని పోయిన ఏనుగు లేచి వెలికి వచ్చినట్లు ఇల్లు అలాంటి చీకటి నూతి నుండి చిత్రకేతువు బయటకు వచ్చెను. యమునా నదిలో శాస్త్రోక్తముగా స్నానం చేసెను. మౌనంతో ప్రాణాయామం చేసి అంగిరసుని నారదునికి నమస్కరించెను. శరణి పొందిన భక్తుడనియో నియమశాలి అనియో నారదుడు చిత్రకేతునకు సంతోషంతో మంత్రోపనిషత్తాండి విద్యను ఉపదేశించెను. ఓం నమో తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైత దృష్టయే. ఈ శ్లోకము మొదలగు మంత్రోపనిషత్తును ఉపదేశించెను. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధరూపమగు ఉన్న భగవానుని ధ్యానించుచున్నాము. వానికి నమస్కారము. అతడు జ్ఞానము ఆనందము స్వరూపంగా గలవాడు. మరొక దాన్ని ఆధీనము లేకుండా తనంత తాను ప్రకాశించువాడు. అంతయు తనకు అనుకూలము అనే బుద్ధి గలవాడు. వేరొక సుఖమునందు ఆపేక్ష లేకపోవటచే తనంత తానే ఆనందించేవాడు. రాగద్వేషాదులు లేనివాడు. శరీరంలో భేదముచే ఆత్మలను వేరువేరు అనుకోండి భేద దృష్టి లేనివాడు. స్థూలము అణువు మొదలగు భేదములు లేనివాడు. 6 గుణములతో పూర్ణుడగు భగవానునికి నమస్కారము.
ఆత్మానందానుభవంచే ఆకలి దప్పిక శోకము మోహము జననమరణములు లేనివాడు, ఇంద్రియములను నియమించువాడు, స్వరూపముచే గుణములచే అన్నిటినీ మించినవాడే బ్రహ్మ అనబడివాడు భగవానుడు. అటు నీకు నమస్కారము. మనసు వాక్కు ప్రసరించక ఆగిన నాడు అపరిచ్ఛిన్నము అని మాత్రమే అనుసంధింపదగినవాడు, సమానుడు గాని అధికుడు గాని లేనివాడు, జ్ఞానైకాకారుడు, కర్మకృతమైన నామరూపంలో లేనివాడు, చేతనాచేతనముల కంటే వేరైనవాడు. అటే భగవానుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ స్థూలముగు చేతనాచేతనాత్మకు జగత్తు సూక్ష్మచేతనాచేతనములతో కూడిన ఎవరి నుండి వెలువడుచున్నదో, ఎవరిలో లీనమగుచున్నదో, ఎవని యందు ఆధారపడి ఉన్నదో అట్టి భగవానునికి నమస్కారము. మట్టితో చేయబడిన పదార్థములు ఎట్లు మట్టి నుండి వెలుపడి మట్టి యందు ఆధారపడి మరలా మట్టిలోనే చేరుచున్నవో, అట్లే బ్రహ్మము నుండి వెలువడి బ్రహ్మమే ఆధారంగా నిలిచి మరలా బ్రహ్మమునందే ఈ జగము లయమగుచున్నది. అటే సకల జగత్తుకు కారణమైన వానికి నమస్కారము. సకల విశ్వంలో వెలుపల లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు ఆ భగవానుడే. ఎవరిని మనసులో గాని బుద్ధి గాని ఇంద్రియములు గాని ప్రాణములు గాని ఎరుంగలేవో తలంపలేవో అట్టి భగవానునికి నమస్కారము. దేహము ఇంద్రియములు మొదలగునవి అన్నయు బ్రహ్మం యొక్క శక్తావేశం చేత తమ తమ వ్యాపారంలో చేయుచున్నవి. అగ్నితో కాల్చబడిన కరహు సహజముగా లేని వెచ్చదనము వచ్చినట్లు పరమాత్మతో చేరి ఉన్న నాడే దేహేంద్రములు అన్నయు తాము చేయు పనులందు శక్తి గలవి అగును. ఇంద్రియములు అన్నయు తాము చేయు పనులందు శక్తి గలవి అగును. ఇంద్రియములకు జ్ఞానశక్తి లేదు. జీవుడు కూడా జ్ఞానశక్తి గలవాడేను. పరమేశ్వర సంకల్పము చేతనే ఇంద్రియముల ద్వారా చూచువాడు ఉండువాడు అగును. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరిభృఢనికర కరకమల కుడ్మ లోపాలాలిత చరణారవింద యుగల పరమ పరమేష్ఠినే నమస్తే. భక్తులకు చిత్రకేతువునకు నారదుడు ఇట్లు విద్యను ఉపదేశించెను. అంగిరసునితో కలిసి నారదుడు బ్రహ్మలోకమును ఏగెను. చిత్రకేతువు నారదుడు చెప్పిన సమాధితో జలములను మాత్రము ఆహారంగా తీసుకొనుచు 7 రోజులు జపించెను. 7 రోజులు ఆ విద్యను ధరించుడిచే అతనికి విద్యాధరుల ఆధిపత్యము లభించెను. తరువాత కొద్ది రోజులకు విద్యా ప్రభావంచే తాను కోరిన చోటికి వెళ్ళగల శక్తి గలవాడే పాతాళ లోకము కంటే క్రిందనున్న సంకర్షుని చరణసమా గమమునుకేగెను. సంకర్షణుడు తామరతూడు వలె తెల్లని శరీరము గలవాడు. నల్లని వస్త్రము ధరించి ఉన్నాడు. ప్రకాశించుచున్న కిరీటము కటిసూత్రము కంకణములు దాల్చినవాడు. ముఖము ప్రసన్నమై ఉండును. నేత్రములు ఎర్రగా ఉండెను. సిద్ధేశ్వరులు గుంపులు గుంపులుగా అతన్ని చుట్టి ఉండిరి. చిత్రకేతువు అతన్ని దర్శింపగానే అతని మనసు స్వచ్ఛమే నిర్మలమై ఉండెను. భక్తితో అతని నేత్రం నుండి ఆనంద బాష్పంలో వెడెను. ఒడులు గగరు పొడిచెను. పురాణ పురుషులకు ఆ సంకర్షణునికి అభిముఖముగా ఏగి నమస్కరించెను. సంకర్షుని పాదముల క్రింద ఉన్న ఆసన పద్మమును చేరి నమస్కరించి ఆనంద బాష్పములచే పాదపీఠమును ఆత్రము చేసెను. ప్రేమచే కంఠము నిరుద్ధమయ్యే మాట వెలువడలేదు. అందుచే స్తోత్రము చేయలేకపోయాను. ఎట్లో బుద్ధిచే మనసును వరుసపరుచుకుని మాట పలుకుటకు సిద్ధపడిన చిత్రకేతువు సర్వేంద్రియముల యొక్క బాహ్య విషయములు ఎందలి ప్రవృత్తిని నిగ్రహించుకొని పంచరాత్ర శాస్త్రములో ప్రతిపాదింపబడిన విగ్రహము గలవాడైన జగద్గురువును ఇట్లు స్తోత్రము చేసెను. ఓ భగవాన్, జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములు అంతర్నియమనము మోక్షము నీ అధీనములు. బ్రహ్మాదులందరూ అగ్ని నుండి మినుగురులు వెలువడినట్లు నీ నుండి వెలువడిన నీ అంశభూతులే. తాము స్వతంత్రులమని తామే నియామకులని బ్రహ్మాదులు ఒకరితో ఒకరు పోటీ పడుచుందురు. కానీ వాస్తవముగా వారు స్వతంత్రముగా నియామకులు కారు. పరమాణువు మొదలుకొని పరమ మహత్తు వరకు ఉన్న సకల పదార్థములకు నీవే అంతరాత్మగా ఉండువాడవు. నీకు ఆది అంతము మధ్యము లేవు. సకల వస్తువులకు ఆది అయిన వాడవు. అంత ముందు ఉన్న వాడవి నీవే. మిగిలినవన్నీ ఆద్యంతములు కలిగి మధ్యలో ఉండేటి కార్యములే ఈ బ్రహ్మాండ కోశము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనేది 7 ఆవరణములతో ఆవరింపబడి ఉన్నది. అవి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధికంగా ఉండెను. ఈ అండకోశంలో అనువగు జీవుడు చేరి జన్మ మరణములందుచూ తిరుగుచుండెను. ఇట్లు కోట్ల కొలది అంశంలో పరమపురుషుని యందు అణుల వలె పరిభ్రమించును. కావున అతడు అనంతుడు. జీవులు పరమపురుషుని విభూతులనే ఉపాసింతురు గాని ఈ విభూతులు కూడా నశించినవే. వారు కోరి పొందిన లోకంలో నశించుటచే మరలా మరలా జన్మలను అందుచుందురు. పరమపురుష, కొందరు నిన్ను కోరి ఉపాసించుచుందురు. వారికి నిత్య నిరతిశయ ఆనందమే ఎల్లప్పుడూ ఉండును గాని జన్మ మరణాది రూపబంధము మరలా మరలా పొడమదు. వెచ్చజేసిన విత్తనములు
భూమిలో ఉండినను ఎట్లు మొలకెత్తావో అట్లే నీ యందు మనసు నిలిపి నిన్నే ఉపాసించిన వారికి సంసారము పొడసూపదు. నీ వంతను వశపరుచుకుని ఉన్నవాడవు. నిన్ను వశపరుచుకొనగలవారు ఎవ్వరూ లేరు. కానీ నిన్ను భాగవత ధర్మము అనగా భగవదారాధన రూపముగు ధర్మము భక్తులకు వశమగునట్లు చేయను. పాంచరాత్రాది శాస్త్రములలో భాగవత ధర్మము దోషరహితమని నీవే చెప్పితివి. వేరొక ఫలము కోరని వారులై బ్రహ్మగుణములను అనుభవించుటయే పురుషార్థముగా భావించిన మునులు మోక్షంనే కోరి ఉపాసింతురు. కానీ వేరొక ప్రయోజనము కోరి నిన్ను ఆరాధింపరు. భగవదారాధన రూపముగు ధర్మము అన్ని ఆరాధనల కంటే ఉత్కృష్టమైనది. ఆ ధర్మము ఆచరించే వాళ్లకు విషమబుద్ధి ఉండదు. వారికి దంభము, మాత్సర్యము, హింస మొదలగు స్వభావములు కలుగవు. సర్వభూతములు యందు వారు ప్రేమ కలిగి ఉందురు. నీవు నేను అని, నాది నీది అని భగవానునికే చెందిన విశ్వమునందు భేదాభావము వారికి కలగదు. నాది నా కొరకు అను బుద్ధితో ఆరాధించే వాళ్లకు బుద్ధి విషమముగా ఉండును. వారిది విశుద్ధమగు ధర్మము కాదు. అట్టి బుద్ధితో చేసిన ఆరాధన ఫలము నశించినది, అధర్మముతో నిండినది. తనకు ఇతరులకు కూడా అనర్థమును కలిగించు ధర్మమును ఆచరించుటచే తనకు గాని పైవారికి గాని ఏమీ ఫలము సిద్ధించును. పరమపురుషుని స్వరూపము నెరుగక శరీరభూతులకు ఆయా క్షుద్రదేవతలను శత్రుహింసాదుల కొరకే ఆరాధించు వారి ఆరాధన తనకు ఎదుటివారికి కూడా వినాశకరము. దానిచే నీ మనసులో వారిపై కోపముండుడిచే నీకు బాధ కలుగును. ఇతరులకు బాధ కలిగించుడిచే అది అధర్మమగును. అది ధర్మము కాదు. హే భగవాన్, నీ సంకల్పము ఎన్నడూనూ వ్యర్థము కాదు. నీ ఆరాధనము చేయుట అనేది ధర్మమును నీవే చెప్పితివి. భాగవత ధర్మమును చెప్పుటకు చేతనులను ఉద్ధరింపవలనడి నీ సంకల్పమే కారణము. ఈ చేతనులు నిన్ను విడిచి విషయముల యందు ఆసక్తి కలవారగుడిచే అనర్థములు పొందుచుండగా వారిని ఉద్ధరించుటకే నీవు నీ ఆరాధన అనేది భాగవత ధర్మమును ప్రకటించితివి. నీ సంకల్పమును ఎరింగిన వారు ఆర్యులు. వారు ఈ చరాచరాత్మకు సకల ప్రాణుల యందు నీవే ఆత్మగా ఉన్నావని బుద్ధితో ఉపాసించి అమృతత్వమును పొందుదురు. ఓ భగవాన్, మానవులకు నీ దర్శనమే పాపములను సమూలంగా నాశనము చేయను. అది నీకు చేయజాలని పని గాని, చేయశక్యము గాని పని గాని కాదు కదా. నీ నామమును ఒక్కసారి స్మరించినంత మాత్రము చేతనే హీనజాతిలో జన్మించిన వారికి కూడా సంసార బంధము వీడును. ఆయనచో మీ దర్శనం ఎంత మహత్వము కలదో చెప్పగలమా? ఓ అనంత, ఈ లోకంలోని జనులు ఎవ్వరూ ఏ పని చేసినను అది అంతయు సమస్త జగత్తుకు అంతర్యామిగా ఉండుటచే వారి బుద్ధి వృత్తులు నీకు తెలియచునే ఉండును. నేను మీకు విన్నవించుకున్నది ఏమున్నది? మినుగురు పురుగులు సూర్యునికు వెలుగును వసంగవలెన నీవు అనంత కళ్యాణ గుణుడవు. నీ గుణములలో అల్పాల్ప భాగము కూడా నేను స్తోత్రము చేయగలవాడును గాను. నీవు పరమ గురువువు. జ్ఞానమును వసంగిడి నారదాదులకు కూడా జ్ఞానమును వసంగిన వాడువు నీవు. నీ గుణములను నేను స్తోత్రము చేయుట హాస్యాస్పదము. నీవు షాడ్గుణ్య పరిపూర్ణుడవు. ఏ దోషములు అంటని వాడవు. ఉత్పత్తి స్థితిలయములు చేయువాడవు. కుయోగులు ఈ లోకములోని వస్తువులన్నిటినీ వేరువేరుగా తలంతురు. వారికి నీ స్వరూపము స్వభావము తెలుసుకొన శక్యము కాదు. నీవు పరిశుద్ధుడవు. బ్రహ్మాదులు కూడా నీ సంకల్పము చేతనే జీవించుచుందురు. వారి వారి వ్యాపారములు చేయుచున్నారు. నిన్ను అనుసరించియే విశ్వములోని అందరి జ్ఞానములు ప్రశంచుచున్నవి. ఓ సంకర్షణ, నీ శిరసునందు భూమండలము ఆవగించవలే ఉండును. సహస్ర శిరసులు గల జ్ఞానము శక్తి అను గుణములు గల నీకు నేను నమస్కరించుచున్నాను. అంగీకరింతువుగాక. చిత్రకేతువు ఇట్లు స్తోత్రము చేయగా విద్యాధరేపతి అగు చిత్రకేతువునితో అనంతుడు ఇట్లు చెప్పుచున్నాడు. నారదుడు, అంగిరసుడు నీకు ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు అనే మూడింటి యొక్క స్పష్టమైన జ్ఞానమును నా సంకల్పము చేతనే ఉపదేశించినారు. దానిచే నీవు సిద్ధినందితివి. ఆ మంత్ర విద్యచే నన్ను దర్శింపగలిగితివి. లోకములోని అన్ని భూతములలోనూ నేను ఆత్మగా ఉందును కావున వారికి నాకు భేదము లేదు. శరీరముచే కలిగడి భేదములు నాకు అడ్డవవు. నేను శబ్దరూపమగు అర్ధరూపమగును కూడా ఉందును. శబ్దరూపముగా ఉన్న నన్ను శబ్దబ్రహ్మ అనియు, అర్ధరూపముగా ఉన్న నన్ను పరబ్రహ్మ అనియు అందురు. ఇవి రెండును నా శాశ్వతమైన శరీరములు. లోకంలో మనకు కనపడుచున్న అచేతన ప్రపంచమందు దానిలో వ్యాపించి ధరించు ప్రత్యేగాత్మ ఎందును పరమాత్మనగు నేను వ్యాపించి ఉందును. చేతనాచేతనలు రెండును నాచే ధరింపబడినవే. గాఢ నిద్రను పొందే స్వప్నమును కనపడుచున్న పురుషుడు స్వప్నావస్థలో తాను ఒక్కడే ఒకచోట పడి ఉండి ఉన్నట్లే తెలుసుకొనుచుండును. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ శరీరంతో జీవునికి కలిగడి అవస్థలే గాని ఆత్మస్వరూపమునకు చెందినవి గావు. అవి అన్నీ భగవత్ సంకల్పం చే ప్రకృతి వికారములుగా భగవంతునిచే సృష్టింపబడినవి. ఆ స్వప్నమును చూచువాడు పురుషుడు అనగా ఆత్మ. పరమాత్మ చేతనే జీవుడు స్వప్నావస్థను సుషుప్త వ్యవస్థను కూడా పొందును.
సుషుప్తిలో అతడు ఆత్మసుఖమును అనుభవించును. పరమాత్మ సుషుప్తి నందిన జీవునకు ఆధారమైనవాడు, సుషుప్తికి కారణము అయినవాడు, సుషుప్తిలో అనుభవించడు సుఖమునకు కారణము అగువాడు. అహం అనగా నేను అనడి ఆత్మ అన్ని వస్తువులను అనువర్తించి ఉండును. అది సుఖరూపము. దానికి సత్వరజస్తమో గుణములు లేవు. కలలు కైనప్పుడు మేలుకొయినప్పుడు తనను కూర్చిన జ్ఞానము సాగుచూనే ఉండును. మేలుకొయినప్పుడు తర్వాత కూడా ఆ జ్ఞానము సాగుచూనే ఉండును. అన్ని అవస్థలలో జీవస్వరూపమును నియమించు పరమాత్మ జీవునితో అంతరాత్మగా అనువర్తించి ఉండును. జీవాత్మ బ్రహ్మశరీరమే, బ్రహ్మాదేనమే, సత్తగలదే, స్థితిగలదే, ప్రవృత్తి గలదే ఉండును. జీవుడు తనకు ఆత్మనగు నన్ను మరిచి నేను ఆత్మగా ఉండుట చేతనే తాను ఉన్నానని గుర్తింపక పరమాత్మ కంటే తాను వేరని భావించుటచే సంసారం కలుగుచున్నది. ఒక దేహము నుండి మరి ఒక దేహమును చేరుచున్నాడు. జీవుడు శాస్త్రములలో కలిగడి జ్ఞానమును పొందుటకు మనుష్య జన్మను పొంది కూడా తన్ను గూర్చియు తనకు ఆత్మగానున్న పరమాత్మను గూర్చియు ఎరుంగక క్షేమమును పొందడు. మనుషులుగా జన్మించి కూడా కొందరు జ్ఞానమునందజాలరు. విషయ సుఖములను అనుభవించు వ్యాపారములనే చేయుచుందురు. దానిచే శరీర ఆయాసమును పొందుదురు. సుఖము కొరకే చేసే ప్రయత్నములచే ఒకప్పుడు దుఃఖమును పొందుదురు. వీనన్నిటినీ స్మరించి అమృతత్వమును పొందవలనని స్వాత్మ పరమాత్మ యథాచ్యమును ఎరింగి కర్మాచరణ నుండి విరమింపవలెను. అట్లు వైరాగ్యం కలిగినాడే జ్ఞాన విజ్ఞానములు స్థిరముగా నిలుచును. భార్యాభర్తలు సుఖము పొందవలనని దుఃఖము పోవలనని ఎన్నో వ్యాపారములను చేయుచుందురు. కానీ వాని వలన దుఃఖము తొలుగుట గాని సుఖము లభించుట గాని జరగలేదు. విజ్ఞానము గలవారు తమ ప్రయత్నములచే సుఖము లభింపకుండుట దుఃఖమును పొందుట ఎరింగి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు ఆవలదైన ప్రత్యేగాత్మ స్వరూపమును బ్రహ్మాత్మకంగా ఎరుంగజాలుదురు. యోగమందు నైపుణ్యము గల బుద్ధి గల మనుజులు తాను ఎరుంగవలని ప్రయత్నించవలసినదని ఇదే స్వార్థము. పరమాత్మ తనలో ఆత్మగా ఉన్నాడనియు తాను అతనికి శరీరముగా చేరియే ఉన్నాననియు పరమాత్మను ఆత్మగా తన శరీరముగా ఇద్దరూ కలిసి ఒకటిగానే ఎల్లప్పుడూ ఉందురు అనియు ఎరుంగుటియే స్వార్థము. రాజా, నేను చెప్పుచున్న ఈ విషయము నువ్వు శ్రద్ధతో విని దీని విషయమున పరాకు చెందనివాడే ఉండము. దీనితే జ్ఞాన సంపన్నుడివై వేగముగా ముక్తి నొందుదువు. ఈ విధముగా భగవానుడు హరి చిత్రకేతువునకు జ్ఞానోపదేశము చేసి అతనిని కుదుటపరిచి అతడు చూచుచుండగా అంతర్ధానమయ్యను. ఈ విధముగా అనంతుడు ఉపదేశించి వెళ్ళిన తర్వాత అతడు ఏ దిక్కునో గాని ఆ దిక్కునకు అభిముఖుడై చిత్రకేతువు నమస్కరించెను. విద్యాధరుడుచే ఆకాశమును సంచరించుచుండెను. మహాయోగి అయిన చిత్రకేతువు చాలా కాలము మునులచే సిద్ధులచే స్తోత్రము చేయబడచు నానా విధములకు సిద్ధులను పొంది మేరు పర్వతపు లోయలలో విద్యాధర స్త్రీలచే భగవద్గుణాగానము చేయించుచు ఆనందించుచుండెను. అతనికి విష్ణువు ఒక విమానమును ఒసంగెను. ఆ విమానము ప్రకాశించుచుండెను. దానిపై సంచరించుచు సిద్ధులచే చారణులచే పరివేష్టింపబడి ఉన్న శివుని దర్శించెను. అతడు పార్వతిని తన తొడపై కూర్చుండబెట్టుకుని ఒక చేతిలో ఆలింగనము చేసుకుని మునులు అందరూ నిండి ఉన్న సభలో కూర్చుండి ఉండెను. చిత్రకేతువు ఆ సన్నివేశమును చూచి పార్వతి వినుచుండగా గట్టిగా నవ్వెను. చిత్రకేతువు గట్టిగా ఇట్లు అనెను, పరమశివుడు లోకమునకు గురువు, శరీరధారులందరకు ఇతడు ధర్మోపదేష్ట. మునులు మధ్య సభలో భార్యతో కలిసి కూర్చుని ఉన్నాడు. ఇతని సభలో ఉన్న వారందరూ బ్రహ్మవాదులు. తీవ్రముగు తపస్సు ఇతడు చేయుచుండెను. జటలు దాల్చి ఉండును. ఇట్టి వేషముతో మునులు మధ్య సిగ్గులేని వాడై ప్రాకృత పురుషుని వలె స్త్రీని తొడపై కూర్చుండబెట్టుకుని కౌగులించుకుని కూర్చుని ఉన్నాడు. పామరులైన జనులు కూడా స్త్రీని రహస్యంగా కౌగులించుకుందరు. తొడపై కూర్చుండపెట్టుకుందరు గాని అందరూ చూచుచుండగా అట్టి పనిని చేయరు. ఈ మహావ్రతధరుడు స్త్రీని పట్టుకుని సభలో కూర్చుండి ఉన్నాడు అని నవ్వెను. భగవానుడు పరమశివుడు కూడా అగాధముగు జ్ఞానము గలవాడొకటిచే అతని మాటలు విని నవ్వి ఊరుకుండెను. ఆ రుద్రుని అనుచరులు కూడా ఏమీయూ మాట్లాడకుండా ఊరుకుండెరి. శివుని యొక్క ప్రభావమును ఎరుంగని వాడు ఏదో అన్నాడని వారు పట్టించుకోలేదు. కానీ అంబిక తాను జితేంద్రియుడునని చిత్రకేతువు అహంకరించి అట్లు మాట్లాడుచున్నాడని అతనిపై కోపగించి ఇట్లు పలికెను, ఏమి ఇతడు ఈ లోకమునకు దండదారుడా, శాసకుడా? సిగ్గులేని మా వంటి దుష్టులను శాసించి దిద్దుబాటు చేయువాడా? ఇంతవరకు దేవతలందరూ చూచియు తప్పుగా భావించని ఈ విషయము వీనికే తోచినది. ధర్మమును ఉల్లంఘించినాడని హరుని ఎవరూ ఇంతవరకు ఆక్షేపింపలేదు. తామర పువ్వులో పుట్టిన బ్రహ్మకు ధర్మము తెలియదా? బ్రహ్మపుత్రులకు భృగువునకు నారదునకు తెలియదా? సనత్కుమారుడు, కపిలుడు, మనువు మొదలగు వారు ధర్మమును ఎరుంగరా? ఎవరునూ ఆక్షేపించలేదు. బ్రహ్మాదుల అందరి
అందరి చేతను ధ్యానింపదగిన పాదములు గలవాడు పరమశివుడు. అతడు జగద్గురువు, మంగళములకు మంగళము అయినవాడు. ఒక క్షత్రియ యోధముడైన ఇతడు పెద్దలకు అందరినీ, జ్ఞానులందరినీ దూతుడై శాసించుచున్నాడు. ఇతడు భగవత్పాదామూలమును సేవించుటకు తగదు, తానే గొప్పవాడని భావించువాడు. పొగరమోతు ఈ దుర్మతి పాపజాతికి చెందిన అసుర యోనిలో జన్మించుగాక, పెద్దలెవరికీ ఇట్టి అపరాధము చేయకుండుగాక అని చిత్రకేతువును శపించెను. చిత్రకేతువు పార్వతీ శపించినట్లు విని విమానం నుండి దిగి తల వంచి నమస్కరించి ఆమెను అనుగ్రహింప చేసుకుంటకు ఇట్లు పలికెను. అమ్మా, నీవు వసంగిన శాపమును నేను దోషులు పట్టి స్వీకరించుచున్నాను. దేవతలు మనుష్యులను గూర్చి శాపము గాని అనుగ్రహము గాని ఏది పలికినను అది అంతయు వారి వారి ప్రాచీన కర్మానుగుణముగా వచ్చినదే. జన్మించిన ప్రతి ప్రాణియు అజ్ఞానముచే మోహమునంది ఈ సంసార చక్రంలో భ్రమించుచు ఎల్లప్పుడూ అంతట సుఖమును దుఃఖమును అనుభవించుచుండును. మానవునకు సుఖదుఖములు కలుగుటకు ఒకడు కర్తగాడు, తాను కర్తగాడు. తన వలసి వచ్చినది ఇతరుల వలన వచ్చినది అని జ్ఞానం లేకపోవటం వలన అని అనుకొనుచుండెను. ఈ ప్రకృతి మండలము సత్వ రజస్తమో గుణముల యొక్క ప్రవాహ రూపమైనది. ఇందు శాపము ఏమి, అనుగ్రహమేమి, స్వర్గమేమి, నరకమేమి, సుఖమేమి, దుఃఖమేమి అనియు ఆయా గుణముల ప్రభావంచే మారి మారి వచ్చుచుండెను. భగవానుడు తన సంకల్పముచే తన అధీనమందున్న ప్రకృతిచే భూతములను సృజించును. అతడే జీవులకు బంధమును, మోక్షమును, సుఖమును, దుఃఖమును కర్మానుసారంగా సృజించుచుండెను. అతడు మాత్రం ఏ దోషము అంటనివాడే, వైషమ్యము పక్షపాతం లేనివాడే ఉండెను. అతనికి ఒకడు ప్రీతిపాత్రుడు, ఒకడు శత్రువు లేడు, అందరూ సమానమే. తన జ్ఞాతివారు బంధువులు ఎవరునూ లేరు. తనవాడు పైవాడు లేడు, అందరిడా అతను సముడు. రాగద్వేషములు అంటనివాడు, సుఖము పొందవలని కోరిక లేనివాడు. అట్టి వానికి రోషం ఎట్లు కలుగును? అట్టి వాడేను జీవుల కర్మల యొక్క శక్తిని అనుసరించి సుఖము దుఃఖము మోక్షము కలుగునట్లు అతడు సంకల్పించుచుండెను. కావున అమ్మ, శాపము తొలగింపమని నిన్ను నేను ప్రార్థింపను. అది నా ప్రాచీన కర్మ ఫలము అనుభవింతును. కానీ నీ మహిమను ఎరుంగక చెడ్డ మాటలు పలికి తిని వానిని క్షమింపుము అని నిన్ను ప్రార్థించుచున్నాను. ఇట్లు చిత్రకేతువు క్షమింపుడు అని పలికి తన విమానంతో వారిద్దరూ ఆశ్చర్యంగా చూచుచుండగా వెళ్ళిపోయాను. తర్వాత భగవానుడు రుద్రుడు పార్వతితో దేవతలు, ఋషులు, దైత్యులు, సిద్ధులు వినుచుండగా ఇట్లు పలికెను. పార్వతి, శ్రీహరి ఆశ్చర్యకరమగు శక్తి గలవాడు. అతని భృత్యులు, వారి భృత్యులు కూడా మహాత్ములు. వారికి దేనిపైనను కోరిక ఉండదు. చూచితివి కదా శ్రీహరి భక్తుల గొప్పదనము. నారాయణుడే సర్వస్వమనే, సర్వత్రా నారాయణునే దర్శించువారులు దేని వలనను భయపడరు. ఆత్మలకు ఈశ్వరుని లీలచే దేహ సంబంధము కలుగును. దేహ సంబంధముచే కలుగునవే దేవుడు, మనుష్యుడు అను భేదములు. ఆ భేదములు దేహమునికే గాని ఆత్మకు లేదు. అవివేకముచే ఆత్మయందు ఉన్నట్లు భావింతురు. సుఖము దుఃఖము అవివేకముచే వీరి వలన కలిగినవి అని అనుకుందరు. కానీ అవి వారి కర్మల ఫలితములే. నారాయణ పరాయణులకు ఇట్టి వివేకము ఉండును. వాసుదేవుని యందు భక్తిగల నరులకు జ్ఞానము, వైరాగ్యము, బలము వాసుదేవుని వలన లభించును. బ్రహ్మగాని, సనత్కుమారుల నారదులు గాని, బ్రహ్మపుత్రులకు మునులు గాని, నేను గాని ఆ నారాయణ యొక్క చేష్టితమును స్వరూపమును ఎరుంగజాలిన వారము కాము. మాకు అందరికీ అల్పాల్పమైన జ్ఞానమే కలదు. అంత మాత్రము చేతనే స్వతంత్రులమని అహంకరించుచుందుము. నారాయణుకు ప్రియుడు అప్రియుడు లేడు, తనవాడు పైవాడు లేడు. అతడు సకల భూతములకు ఆత్మగా ఉండువాడు. మనము శరీరంలో ఉండు అవయవములను ఏకరూపంగా ప్రేమించినట్లు శ్రీహరి సర్వభూతములను ప్రేమించును. మహానుభావుడకు చిత్రకేతువు నారాయణుకు ప్రియమైన భక్తుడు. అంతట సమదర్శనము చేసినవాడు, ఇంద్రియముల ఆవేశం లేనివాడు. అతడు అచ్యుతునకు ప్రియుడు. నేను కూడా ఆ అచ్యుతుని భక్తుడనే. అందుచే అతడు నీ శాపమును స్వీకరించి కలత చెందకుండటకు ఆశ్చర్యపడనవసరము లేదు. మహాత్ములు, మహాపురుషులకు వాసుదేవుని భక్తులు ఇట్లే శాంతులై సమదర్శులై ఉందురు.